Hello everyone, welcome to Law Set Adda and welcome to 500 MCQ series part 9. So part 9 లో మనము లీగల్ మ్యాగజైన్స్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని కంటిన్యూ చేద్దాం. సో 21st క్వశ్చన్ వచ్చేసి ప్యూయిస్ట్ జడ్జ్. సో ప్యూయిస్ట్ జడ్జ్ అంటే ఎవరు? ప్యూయిస్ట్ జడ్జ్ అంటే ఏ జడ్జ్ అదర్ దెన్ చీఫ్ జస్టిస్. ఇప్పుడు మన సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్లో చీఫ్ జస్టిస్ అంటే ప్రధాన న్యాయమూర్తితో పాటు కొంతమంది అదర్ జడ్జెస్ కూడా ఉంటారు. సో వాళ్ళని మనం ఏమంటాము? ప్యూయిస్ట్ జడ్జెస్. సో మీరు కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. ప్రజెంట్ సుప్రీం కోర్టులో ఎంతమంది జడ్జెస్ ఉన్నారు ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్. నెక్స్ట్ పెర్జరీ. పెర్జరీ అంటే ఏంటి? పెర్జరీ అంటే లయింగ్ ఆన్ ఓత్. అంటే కోర్టులో మనము కోర్టు ముందు ఏదన్నా అబద్ధం చెప్తే సో దాన్ని మనము పెర్జరీ అంటాము. అండ్ దిస్ ఈజ్ అ పనిషబుల్ అఫెన్స్. సో పెర్జరీ అంటే లయింగ్ ఆన్ ఓత్. నెక్స్ట్ క్వి ఫెసెట్ పర్ అలియం ఫెసెట్ పర్ సే. అంటే దీని మీనింగ్ ఏంటంటే దిస్ ఇస్ అ లాటిన్ టర్మ్ విచ్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్స్ టు హీ హూ యాక్ట్స్ బై అనదర్ యాక్ట్స్ త్రూ హిమ్సెల్ఫ్. అంటే వేరే వాని చేత పని చేపించిన వాడు వాడే పని చేసినట్టు అని అర్థం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనిల్ ఉన్నాడు. అనిల్ చాలా బిజీగా ఉన్నాడు. అండ్ అనిల్ యొక్క ప్లాన్ ఏంటంటే సునీల్ని చంపాలి. అనిల్ యొక్క ప్లాన్ ఏంది? సునీల్ని చంపాలి. బట్ అనిల్ చాలా బిజీగా ఉన్నాడు కాబట్టి అనిల్ ఏం చేస్తాడంటే సమ్ ఎల్లేష్ని పంపిస్తాడు. ఎందుకు? సునీల్ని చంపడానికి. ఇప్పుడు సునీల్ని చంపింది ఎవరు? చంపింది వచ్చేసి ఎల్లేష్, రైట్? బట్ ఇక్కడ ఎవరు తప్పు చేసినట్టు అంటే అనిల్ తప్పు చేసినట్టు. ఎందుకంటే హీఈస్ యాక్టింగ్ త్రూ ఎల్లేష్ టు కిల్ సునీల్. సునీల్ని చంపడానికి ఎల్లేష్ ద్వారా వెళ్తుండు అనిల్. కాబట్టి సో ఇక్కడ అనిల్కి కూడా పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. సో హీ హూ యాక్ట్స్ బై అనదర్ యాక్ట్స్ త్రూ హిమ్సెల్ఫ్. రెస్ జుడికేటా. రెస్ జుడికేటా అంటే ఏంది? రెస్ జుడికేటా అంటే కేస్ విచ్ హెస్ ఆల్రెడీ బీన్ డిసైడెడ్. ఆల్రెడీ డిసైడ్ అయినటువంటి కేసుని మనం ఏమంటాము? రెస్ జుడికేటా. ఒకవేళ కేసు పెండింగ్ ఉందనుకోండి, ఒకవేళ అండర్ జుడిషియల్ కన్సిడరేషన్ అంటే పెండింగ్ ఉన్నదాన్ని మనం ఏమంటాము? సబ్ జుడీస్. సబ్ జుడీస్. సబ్ జుడీస్ అంటే పెండింగ్ ఉన్నట్టు, వేరస్ రెస్ జుడికేటా అంటే ఆల్రెడీ డిసైడ్ అయినట్టు అని అర్థం. నెక్స్ట్ రెస్పాండియత్ సుపీరియర్. రెస్పాండియత్ సుపీరియర్ అంటే లెట్ ద సుపీరియర్ ఆన్సర్ అంటే లెట్ ద ప్రిన్సిపల్ ఆన్సర్. ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, కార్లో డ్రైవర్ అండ్ ఓనర్ ఇద్దరు వెళ్తున్నారు. సో డ్రైవర్ ఏదైనా తప్పు చేస్తే ద ఓనర్ హ్యాస్ టు ఆన్సర్. సో ఇక్కడ రెస్పాండియత్ సుపీరియర్ అంటే లెట్ ద సుపీరియర్ ఆన్సర్ ఆర్ లేదా లెట్ ద ప్రిన్సిపల్ ఆన్సర్. దీన్ని మనం లా ఆఫ్ టార్ట్స్ చాప్టర్లో డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూజర్. చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాక్సిమ్ ఇది. దీని మీనింగ్ ఏందో ఒకసారి డీకోడ్ చేద్దాం. ఇగ్నోరెన్షియా అంటే ఇగ్నోరెన్స్, జ్యూరిస్ అంటే లా, ఎక్స్క్యూజర్ అంటే ఎక్స్క్యూజ్, నాన్ ఎక్స్క్యూజ్ అంటే నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఎక్కడ ఉంది అది? ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తప్పు చేసి మనకి లా తెలియదు అని చెప్పినాం అనుకోండి, దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సునీల్ వెళ్ళి మల్లేష్ని చంపేస్తాడు. మల్లేష్ని చంపేసిన తర్వాత ఏమవుతుందంటే పోలీసులు వచ్చి సునీల్ని అరెస్ట్ చేస్తారు. అప్పుడు సునీల్ పోలీసులకు చెప్పొచ్చా, సార్ నాకు తెలియదు మర్డర్ చేయడం తప్పని, భారతీయ న్యాయ సంహితలో మర్డర్కి డెత్ పెనాల్టీ పనిష్మెంట్ ఉందా, నాకు అసలు ఐడియానే లేదు, చంపడం మంచి విషయం అనుకున్నా. సో ఇట్లా దీన్ని ఏమంటామంటే దిస్ ఇస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ లా. లా తెలియకపోవడం అనేది ఖచ్చితంగా ఎక్స్క్యూజ్ అనేది కాదు. ఎందుకంటే ఒకవేళ మనం దీన్ని ఎక్స్క్యూజ్ లాగా ఇస్తే తప్పు చేసిన ప్రతి ఒక్కడు కూడా నాకు లా తెలియదు, నాకు ఇది చేస్తే తప్పని తెలియదు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలియదు, సో ఇట్లా అన్ని ఎక్స్క్యూజ్ చెప్తారు. కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. నెక్స్ట్ యాక్షనబుల్ పర్ సే. యాక్షనబుల్ పర్ సే అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ద వెరీ యాక్ట్ ఈస్ పనిషబుల్ అండ్ నో ప్రూఫ్ ఆఫ్ డ్యామేజ్ ఈజ్ రిక్వైర్డ్. డ్యామేజ్ అంటే ఏంది? ఆల్రెడీ మన లీగల్ యాప్టిట్యూడ్ కోర్సులో డిస్కస్ చేసినాము. డ్యామేజ్ అంటే లాస్, ఓకేనా? సో ద వెరీ యాక్ట్ ఈస్ పనిషబుల్ అండ్ నో ప్రూఫ్ ఆఫ్ డ్యామేజ్ ఈజ్ రిక్వైర్డ్. మనకి ఎటువంటి డ్యామేజ్ జరగకపోయినా కానీ కొన్నిసార్లు పనిష్మెంట్ అనేది దొరుకుతుంది ఎవరైతే తప్పు చేసిండో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రెస్పాస్ తీసుకుందాము. ట్రెస్పాస్ అంటే ఏంది? వేరే వాళ్ళ ప్రాపర్టీ లోపలికి పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం. సో
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ ఉన్నాడు, రమేష్ వచ్చేసి నా ప్రాపర్టీ లోపలికి ఎంటర్ అవుతుండే, ప్రాపర్టీ లోపలికి ఎంటర్ అయ్యి జస్ట్ నార్మల్గా చూస్తుండే ఎట్లుంది, ఏసీ పనిచేస్తుందా, కెమెరా పనిచేస్తుందా, బోర్డు పనిచేస్తుందా అని చూసి బయటికి వెళ్ళిపోయాడు. సో అతన్ని చూసి బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకేమన్నా ప్రాబ్లం, ఏమైనా డ్యామేజ్ అయిందా? ఏం డ్యామేజ్ కాలేదు. బట్ రమేష్ అనేవాడు మన ప్రాపర్టీ లోపలికి పర్మిషన్ లేకుండా ఎంటర్ అవ్వడం అనేది తప్పు, అండ్ ఆ తప్పుకి పనిష్మెంట్ అనేది దొరుకుతుంది. సో డ్యామేజ్ జరిగిందా జరగలేదా అనే సంగతి పక్కన పెడితే ద వెరీ యాక్ట్ ఇస్ పనిషబుల్. ద యాక్ట్ ఆఫ్ కమింగ్ ఇన్సైడ్ వితౌట్ పర్మిషన్ ఈస్ పనిషబుల్. సో దీన్ని ఆల్రెడీ మనము డీటెయిల్గా లా ఆఫ్ టాట్స్ చాప్టర్లో డిస్కస్ చేసినాము ఏముందనేది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 7th April రోజు మనం ఒక కొత్త క్రాష్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాము. సో దాంట్లో మళ్ళీ మనం వీఆర్ గోయింగ్ టు రివైజ్ ద థింగ్స్ అనమాట. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ ఉంది, యూ కెన్ ఎన్రోల్ ఫ్రమ్ దేర్. నెక్స్ట్ అసెంటియోమెంటియం. అసెంటియోమెంటియం అంటే ద మీటింగ్ ఆఫ్ మైండ్స్, అంటే రెండు మైండ్స్ ఒకే దాన్ని అంగీకరించడం, దాన్ని మనం ఏమంటాం? అసెంటియోమెంటియం. నెక్స్ట్ బోనా వేకెన్షియా. సో వేకెన్షియా అంటే సంథింగ్ దట్ ఈస్ వేకెంట్. సో బోనా వేకెన్షియా అంటే గూడ్స్ వితౌట్ అన్ ఓనర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, అండ్ ఈ కార్ వచ్చేసి 5-10 సంవత్సరాల వరకు రోడ్ మీద అట్లనే ఉంది. సో దాని ఓనర్ ఎవరో మనకి తెలియట్లేదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే వి విల్ కాల్ ఇట్ యాజ్ బోనా వేకెన్షియా, అంటే గూడ్స్ వితౌట్ అ ఓనర్. నెక్స్ట్ ఆలిబై. మనం ఆల్రెడీ క్రిమినల్ లా చాప్టర్లో డిస్కస్ చేసినాము ప్లీ ఆఫ్ ఆలిబై అంటే ఏంటని. ఆలిబై అంటే వేరొక చోట ఉన్నాడు అని డిఫెన్స్ కోరుకోవడం అన్నట్టు. సో ఆలిబై అంటే ఏంది? హీఈస్ ప్రజెంట్ ఎల్స్వేర్. ఎక్కడ ఉంది? వేర్ ఇస్ దాట్? ఎట్ అనదర్ ప్లేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్సో ఫ్యాక్టో. ఇప్సో ఫ్యాక్టో అంటే ఏంది? బై ద వెరీ ఫ్యాక్ట్ ఇట్ సెల్ఫ్, రైట్? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హూఎవర్ is sitting in this class is ipso facto a student of this class. అంటే ఎవరైతే క్లాస్లో కూర్చుంటున్నారో వాళ్ళు కూర్చున్నారు కాబట్టి దే ఆర్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్. ఇక్కడ ఎవరైతే వచ్చి చెప్తారో దే ఆర్ ద టీచర్స్ ఆఫ్ లాస్ ఎట్ అడ్డా. సో ఇప్సో ఫ్యాక్టో అంటే బై ద వెరీ ఫ్యాక్ట్. ఆర్ హూ ఎవర్ హ్యాస్ అ ఇండియన్ పాస్పోర్ట్ ఈజ్ ఇప్సో ఫ్యాక్టో ద సిటిజన్ ఆఫ్ ఇండియా. బై ద వెరీ ఫ్యాక్ట్ దట్ యు ఆర్ హోల్డింగ్ అ పాస్పోర్ట్ యు ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ యాక్టస్ నాన్ ఫెసిట్రియం నిసి సిట్ మెన్స్రియా. దీన్ని మనము డీటెయిల్గా ఆల్రెడీ మన క్రిమినల్ లా చాప్టర్లో డిస్కస్ చేసినాము. అండ్ మెన్స్రియా దీంట్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మెన్స్రియా అండ్ సెకండ్ వన్ వచ్చేసి యాక్టస్ రియస్. మెన్స్రియా అంటే గిల్టీ మైండ్ లేదా చెడ్డ ఉద్దేశం ఉండడం, అండ్ యాక్టస్ రియస్ అంటే గిల్టీ యాక్ట్ లేదా రాంగ్ యాక్ట్ అని అర్థం. సో యాక్టస్ నాన్ ఫెసిట్రియం నిసి సిట్ మెన్స్రియా అంటే జస్ట్ తప్పు యాక్షన్ ఒకటే జరిగితే సరిపోదు, మెన్స్రియా కూడా ఉండాలి. మెన్స్రియా అంటే ఏంది? మెన్స్రియా అంటే చెడ్డ ఉద్దేశం, గిల్టీ మైండ్. సో గిల్టీ మైండ్ కూడా ఉండాలి. సో ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ద యాక్ట్ డస్ నాట్ మేక్ వన్ గిల్టీ అన్లెస్ దెర్ ఈస్ అ గిల్టీ ఇంటెంట్. యాక్షన్ ఒకటే ఇంపార్టెంట్ కాదు, క్రిమినల్ లాలో ఇంటెన్షన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ డి మినిమిస్ లెక్స్ నాన్ క్యూరట్. లెక్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసినాం, లెక్స్ అంటే లా. సో డి మినిమిస్ నాన్ క్యూరట్లెస్. మినిమిస్ అంటే మినిమల్ థింగ్స్ అన్నమాట. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ద లా డస్ నాట్ నోటీస్ ట్రిఫ్లింగ్ మ్యాటర్స్. ట్రిఫ్లింగ్ మ్యాటర్స్ అంటే ట్రివియల్ మ్యాటర్స్, చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఇద్దరు ఒక ఫంక్షన్లో తింటున్నారు. తినేటప్పుడు బి ప్లేట్లో నుండి ఏ చికెన్ ముక్క తీసుకొని తింటాడు. సో దానికి బి వెళ్ళి కేసు వేయవచ్చా? సో ఇక్కడ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలని కోర్ట్ అనేది పట్టించుకోదు. ద లా డస్ నాట్ కేర్ అబౌట్ ట్రిఫ్లింగ్ మ్యాటర్స్. నెక్స్ట్ చూద్దాము, వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాక్సిమ్ ఇది. విజిలెంటిబస్ నాన్ డార్మెంటిబస్ జూరా సబ్వినియంట్. సో విజిలెంట్ అంటే ఎవరైతే వాళ్ళ హక్కులపై అవగాహన కలిగి ఉన్నారో, రైట్? ఎవరైతే వాళ్ళ హక్కుల గురించి చాలా జాగ్రత్తగా ఉంటారో వాళ్ళని మనము విజిలెంట్ పర్సన్ అంటాము. తర్వాత డార్మెంట్ అంటే ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డార్మెంట్? డార్మెంట్ అంటే పడుకొని ఉండేవాడు. డార్మెంట్ స్టేట్ అంటే పడుకొని ఉన్నటువంటి స్టేట్. సో విజిలెంటిబస్ నాన్ డార్మెంటిబస్ జూరా సబ్వినియంట్. జూరా అంటే లా. సో సబ్వినియంట్ అంటే సర్వ్ చేయడం, హెల్ప్ చేయడం. లా ఎవరికి హెల్ప్ చేస్తుంది? విజిలెంట్ ఉన్న వాళ్ళకి, ఎవరైతే వాళ్ళ హక్కుల గురించి చాలా తెలుసుకొని వాటిని ఎక్సర్సైజ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే హెల్ప్ చేస్తుంది. అంతేగాని నాట్ డార్మెంటిబస్, ఎవరైతే పడుకుంటారో వాళ్ళ హక్కుల మీద వాళ్ళకి లా అనేది హెల్ప్ చేయదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మన ప్రాపర్టీలో మనం ఒక ప్రాపర్టీ కొన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమెరా కొన్నాం. కొన్న తర్వాత దీంట్లో ఒక డిఫెక్ట్ కనిపించింది. డిఫెక్ట్ కనిపించిన తర్వాత మనం ఏం చేయాలి, వెంటనే వెళ్ళి వీ హ్యావ్ టు ఫైల్ అ కేస్ లేదా మ్యానుఫ్యాక్చర్తో మనం మాట్లాడాలి. అట్లా కాకుండా ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత వచ్చామనుకోండి, అప్పుడు ద కోర్ట్ విల్ ఆస్క్, ఏం చేస్తున్నావు, నువ్వు పడుకున్నావా? సో విజిలెంటిబస్ నాన్ డార్మెంటిబస్ జూరా సబ్వినియంట్. లా ఎప్పుడైనా కానీ ఎవరైతే వాళ్ళ హక్కులపైన అవగాహనతో ఉంటారో వాళ్ళకు మాత్రమే హెల్ప్ చేస్తుంది, అంతేగాని పడుకునే వాళ్ళకి కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాము, డాలీ ఇన్కపాక్స్. ఆల్రెడీ డిస్కస్ చేసినాము. డాలీ ఇన్కపాక్స్ అంటే ఇన్కేపబుల్ ఆఫ్ అ క్రైమ్. మన భారతీయ న్యాయ సంహిత ప్రకారము ఎవరైతే 7 years కన్నా తక్కువ వయసు ఉంటారో దే ఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ ఎ క్రైమ్. వాళ్ళు క్రైమ్ చేసినా కానీ వాళ్ళకు పనిష్మెంట్ అనేది దొరకదు. నెక్స్ట్ సైన్ కానన్. సైన్ కానన్ అంటే నెసెసరీ లీగల్ కాజేషన్, అంటే ఒక ఖచ్చితంగా మనకు కావాల్సిన మ్యాండేటరీ రిక్వైర్మెంట్ అనమాట. రైట్, మ్యాండేటరీ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాసింగ్ ఆఫ్ 12th grade ఈజ్ సైన్ కానన్ టు రైట్ ద లా సెట్ ఎగ్జామ్. సో 12th class పాస్ అవ్వడం అనేది ఖచ్చితంగా అవసరము లా సెట్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. రైట్, సో లా సెట్ ఎగ్జామ్ రాయడానికి, క్లియర్ చేయడానికి కాదు. సో సైన్ కానన్ అంటే ప్రీ రిక్విజిట్ లేదా ఒక నెసెసరీ కండిషన్ అని అర్థము. నెక్స్ట్ రెస్ కమ్యూన్స్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. రెస్ కమ్యూన్స్ అంటే థింగ్స్ బిలాంగింగ్ టు ఎవ్రీబడి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రెస్ కమ్యూన్స్. నెక్స్ట్ మ్యాలిఫైడ్. మ్యాలిఫైడ్ అంటే ఏంది? మ్యాలిఫైడ్ అంటే బ్యాడ్ ఫెయిత్. గుడ్ ఫెయిత్ని ఏమంటాము? గుడ్ ఫెయిత్ని వి విల్ కాల్ ఇట్ యాజ్ బోనఫైడ్. సో ఇన్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ మనం ఏమంటాము? ఉబ్బెరిమా ఫైడ్స్. దీన్ని వి కాల్ ఇట్ యాజ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. నెక్స్ట్ డామ్నమ్ సైన్ ఇంజూరియా. డామ్నమ్ సైన్ ఇంజూరియా అంటే ఏంది? డామ్నమ్ అంటే ఏంది? డ్యామేజ్. డ్యామేజ్. సైన్ అంటే వితౌట్, ఇంజూరియా అంటే ఇంజరీ. సో డామ్నమ్ సైన్ ఇంజూరియా అంటే డ్యామేజ్ వితౌట్ లీగల్ ఇంజరీ. సో డ్యామేజ్ వితౌట్ లీగల్ ఇంజరీకి ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ లా ఆఫ్ టార్ట్స్ చాప్టర్లో డిస్కస్ చేసినాము. మీకు ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంజూరియా సైన్ డామ్నో. ఇంజూరియా సైన్ డామ్నో అంటే ఇంజూరియా అంటే ఇంజరీ, సైన్ అంటే వితౌట్, డామ్నమ్ అంటే డ్యామేజ్. సో దీని మీనింగ్ ఏంది? వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్ వితౌట్ అ డ్యామేజ్. ఇక్కడ విత్ అని ఉంది కదా, ఇంజూరియా సైన్ డామియా, వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్ వితౌట్ ఎనీ డ్యామేజ్. రైట్, సో ఇంజరీ అంటే ఏంది? ఇంజరీ అంటే వయలేషన్ ఆఫ్ లీగల్ రైట్. సో మనకి లీగల్ రైట్ అనేది వాయిలేట్ అవుతుంది, మన హక్కు వాయిలేట్ అవుతుంది, బట్ కాకపోతే మనకి డ్యామేజ్ అనేది ఏం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రెస్పాస్. రైట్, ట్రెస్పాస్లో మనకి ఇంజరీ ఉంటుంది, మన లీగల్ రైట్ అనేది వాయిలేట్ అవుతుంది, బట్ దెర్ ఇస్ నో డ్యామేజ్ ఫర్ అస్. రైట్, సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనము లా సెట్ ఎగ్జామ్కి నెక్స్ట్ 60 daysలో ఎట్లా ప్రిపేర్ కావాలో తెలుసుకుందాం. ఎందుకంటే లా సెట్ ఎగ్జామ్ అనేది జస్ట్ 60 days దూరమే ఉంది కాబట్టి దానికి ఎట్లా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలో తెలుసుకుందాము. సో దానికోసం మీకు ఆ వీడియో కావాలనుకుంటే కింద 60 అని కామెంట్ చేయండి and we will discuss that part. Thank you so much for joining. Bye bye.